కలుగునుగాక. మరొకసారి రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి శుభ తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని అనుదిన స్తుతి నైవేద్యము అనేటటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని దేవుడు మనకిచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. అతి కాంక్షణీయుడవు, అతి ప్రియుడవు, అతి మనోహరుడవు, 10,000 మందిలో కోరదగిన వాడవు తండ్రి. ఇజ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆశీనుడమైనటువంటి మా దేవ, ఈ రాత్రికాల సమయంలో ఈ దీనులము, అల్పులము, అయోగ్యులము, ఏ యోగ్యత లేనటువంటి మా స్తుతులపైన కూడా మీరు ఆశీనుడు కండి. దిగిరండి దేవా, నీకు స్తోత్రాలు. సకల పొంచి ఉన్న చీకటి, దురాత్మ, దయ్యపు, అంధకార, ప్రేతాత్మ శక్తులను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు శక్తియుత నామమున గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం తండ్రి. మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందునా, జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందునా, జీవాధిపతి నిన్ను నేను విడువలేను, జీవాధిపతి నిన్ను నేను విడువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీవు చూపిన నీ కృపని మరువలేను, నీవు చూపిన నీ కృపని మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందునా, మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందునా, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే.
నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏది వాడదాం? దేవునికి స్తోత్రం. నిజమైన ద్రాక్షావళి. చాలా కాలం అవుతుంది పాట. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమై ఉండగా నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమై ఉండగా నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైనవి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక
బలపరచితి నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని ప్రేమ. శాలేము రాజా రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. శాలేము రాజా రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వగా ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన నీలోనే. శాశ్వతమైనది, మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. శాశ్వతమైనది, మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని ప్రేమ, ఎనలేని ఎనలేని ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ వాతావరణంలో మనం ఉన్నాం కాబట్టి క్రిస్మస్ సాంగ్స్ కూడా ప్రతిరోజు ఒకటి పాడుతూ ఉన్నాం. నాకు వచ్చిన పాటలు. దేవునికి స్తోత్రం. హృదయం నీ ఆలయం సంవత్సరం ఇందులో ఉందా? అందులో సరే పాడు. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం, విదితము కాదే ఇలలో ఎవరికి వివరింపగని పావన రూపం. హృదయమే నీ ఆలయము క్రీస్తు, నీ నామమే నా గానం, విదితము కాదే ఇలలోనెవరికి వివరింపగని పావన రూపము. హృదయమే నీ ఆలయము క్రీస్తు, మనిషి
మనిషిగా బ్రతకాలని, మంచిని మనసుల పెంచాలని, మనిషిగా బ్రతకాలని, మంచిని మనసున పెంచాలని, సిలువలో నీవే మరణించి, సిలువలో నీవే మరణించి, మృత్యువునే నీవు ఎదిరించి, మృత్యువునే నీవు ఎదిరించి, వెలసిన దేవుడ నీవే, పాపుల రక్షణ నీవే, హృదయమే నీ ఆలయము క్రీస్తు, కారు చీకటిలో కాంతి రేఖవై, మూగ గుండెలో దివ్యవాణివై, దీనులనే నీవు కరుణించి, దీనులనే నీవు కరుణించి, వేదనలే నీవు తొలగించి, వేదనలే నీవు తొలగించి, పరమున చేరిన దేవా, శరణు శరణు ప్రభువా, హృదయమే నీ ఆలయము క్రీస్తు, నీ నామమే నా గానం, విదితము కాదే ఇలలో ఎవరికి వివరింపగని పావన రూపము, హృదయమే నీ ఆలయము క్రీస్తు. దేవునికి స్తోత్రం. చివరిగా అయ్యగారి ఒక పాట మనం పాడుకొని దేవుని మాటము వెళ్దాం. యాత్ర ముగించక మునిపోయిన దేవునికి 73. యాత్ర ముగించక మునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా, కలుషములెల్లను తొలగెడిదనుకా, నీ కొలిమిలో నన్ను కాల్చుము దేవా, కాల్చుము దేవా. యాత్ర ముగించక మునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా, కలుషములెల్లను తొలగెడిదనుగా, నీ కొలిమిలో నన్ను కాల్చుము దేవా, కాల్చుము దేవా. పరిశుద్ధతయే జీవన గమ్యము, శక్తికి మించెను ఈ పోరాటము, పరిశుద్ధతయే జీవన గమ్యము, శక్తికి మించెను ఈ పోరాటము, చేరదనెల్లాడో కోరిన గమ్యము, కొడిగట్టెనయా జీవన దీపము, చేరదనెల్లాడో కోరిన గమ్యము, కొడిగట్టెనయా జీవన దీపము. యాత్ర ముగించక మునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా, కలుషములెల్లను తొలగెడిదనుకా, నీ
కొలిమిలో నన్ను కాల్చుము దేవా, కాల్చుము దేవా. గతకాలముని భక్తులనే కొలు ఎకిరి చోద్యము నీ పర్వతమును. గతకాలముని భక్తులనే కొలు నీ పర్వతమును. బలహీనుడనగు నన్నును ఈతరి ఎక్కించుము నీ సన్నిధి కొండను. బలహీనుడనగు నన్నును ఈతరి ఎక్కించుము నీ సన్నిధి కొండను. యాత్రము ఇంతకామునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా. కలుషములెల్లను తొలగెడిదనుకా నీ కులిమిలో నన్ను కాల్చుము దేవా, కాల్చుము దేవా. అహమును ఇహమును బలమగురులై పలుమారులు నన్ను ఇలా పడద్రోసెను. అహమును ఇహమును బలమగురులై పలుమారులు నన్ను ఇలా పడద్రోసెను. మట్టిని మనిషిగా చేసిన దేవా, నన్ను పావన పరచుము యేసయ్యా. మట్టిని మనిషిగా చేసిన దేవా, నన్ను పావన పరచుము యేసయ్యా. యాత్రము ఇంతకామునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా. కలుషములెల్లను తొలగెడిదనుకా నీ కొలిమిలో నన్ను కాల్చుము దేవా, కాల్చుము దేవా. యాత్రము ఇంతకామునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా. తొలగడిదనుకా నీ కొలిమిలో నన్ను కాల్చుము దేవా, కాల్చుము దేవా, కాల్చుము దేవా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3వ నంబర్ పెట్టు. స్తోత్ర. చలి విపరీతంగా ఉన్న కారణాన్ని బట్టి మరి చాలామంది ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితులు లేవు. దేవుని కృప. మరి ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా మన ఇంట్లో మనం దేవుని స్థుతించుకోకుండా అయితే నేను ఉండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా అని ఎవరో మంచి పాట రాశారు. అట్లా మనం ప్రతిరోజు కూడా దేవుణ్ణి స్తుతించకుండా ఉండకూడదు. మన ధన్యత. సామెతల ప్రవచన గ్రంథము 24వ అధ్యాయం 24వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. దేవుని ఈ యొక్క వాక్యాన్ని మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, సామెతల గ్రంథంలో మరి ప్రత్యేకంగా సొలొమోను మనకు చెప్పదలుచుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన మాట ఏంటంటే,
వివేకము గలవాడవై ఉండుము అంటాడు. చాలాసార్లు అంటాడు ఈ మాట. 20వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే కొంచెం వెనుక ఒక పేజీని గమనిపితే 20వ అధ్యాయం 18వ వచనంలో ఏమన్నాడు? ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును, వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము ఏంటండి? ఆలోచనలు తెలివి, వివేకం, ఇదే మరి ప్రధాన అంశంగా సామెతలంతా కూడా భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏంటండి? ఇక్కడ ఒక మాట అంటాడు చూడండి, ప్రేమ. ఇక్కడ 15వ అధ్యాయం మీరు గమనిస్తే 15వ అధ్యాయము మరి 20వ వచనం చూస్తే, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లికి తిరస్కరించును. బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తిస్తాడు. వివేకము గలవాడు ఏ రీతిగా ఉంటాడు అనేటటువంటిది చాలాసార్లు భక్తుడు అడ్రస్ చేస్తూ ఉన్నటువంటి విషయం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటండి? అదే సామెతలు 10వ అధ్యాయంలో మరి 13వ వచనం మీరు చూస్తే, వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. ఏంటండి? ఇట్లా సామెతల గ్రంథం అంతా మీరు ఎప్పుడు ధ్యానించినా వివేకం గలగాడు 11వ అధ్యాయము 12వ వచనంలో మనందరికి సుపరిచితమైన లేఖన భాగం ఏమంటారు అక్కడ? తన పొరుగు వారిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు, వివేకి అయిన వాడు మౌనముగా ఉంటాడు. ఏంటండి? మళ్ళీ 14లో, నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట. మనం చదువుకున్న లేఖన భాగం ఎన్నో సందర్భాలలో మరి సొలొమోను రాజు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము అన్నాడు. యుద్ధానికి వివేకము చాలా అవసరం. ఏంటండి? సొలొమోను రాజుకు దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలనో, నీకు ఏది ఇష్టమో అడిగి అన్నాడు కదా. ఏదన్నా అడుగు, నీ ఇష్టం, నువ్వు అడిగింది ఇస్తానన్నాడు దేవుడు. ఏంటండి? రాజుల గ్రంథము 1 రాజులు 3వ అధ్యాయంలో మీరు గమనిస్తే దేవుడు ఆయనకు కనబడి ఏమన్నాడు? నీకేది ఇష్టమో అడుగుము. ఏంటండి? దయచేసి 5వ వచనంలో, గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని. ఏంటంటే ఇక దేవుడే దిగి వచ్చిన తర్వాత మనమైతే ఏమడుగుతాం? ఏది అడిగితే దేవుడు ఇచ్చేస్తాడు. ఒక 100 కోట్లు కావాలన్నా, 1000 కోట్లు కావాలన్నా, బంగారం కావాలి టన్నులో కొద్ది ఇచ్చేస్తాడు. అంత క్షణంలో రూమ్లో వచ్చి పడతాయి. ఆయనని దిగి వస్తే ఇంకేది? అది చిన్నది. ఆయనకు 100 టన్నుల బంగారం కూడా చిన్నది, 1000 కోట్ల డబ్బులు కూడా కలుగును. కాకంటే నువ్వు ఉన్న దేశంలో నువ్వున్న కరెన్సీ యాక్యురేట్గా క్రియేట్ చేయబడి నువ్వున్న గదిలో పడుతుంది. ఏదంటే అది. ఎంత మంచి ఆఫర్ వచ్చింది. కానీ అప్పుడు ఏమన్నాడు ఆయన? దేవా నాకు వివేకము దయచి. 9వ వచనం మీరు చూస్తే ఏంటండి? ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చుగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసులనైన నాకు వివేకము గల. ఇది దేవుడు ఆయనకు ప్రత్యక్షమై వచ్చి అడిగినప్పుడు. ఎందుకండి ఇప్పుడు సామెతల గ్రంథం అంతా వివేకం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడే ప్రత్యక్షమై వచ్చినా నాకు వివేకం దయచేసి అంటే వివేకం యొక్క ప్రత్యేకత అంతా ఏమున్నది అంటే మనం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, చాలామంది వివేకం లేకపోవడం వల్ల రక్షణ పోగొట్టుకుంటారు. దీనికి మంచి మరి ఉదాహరణ గలతీయులు. ఏంటంటే గలతీయులు వివేకము లేనటువంటి మనుషులు అయిపోయారు. ఓ అవివేకులైనా అన్నాడు. ఎందుకు? ఏంటంటే వీరికి ఏం లేదు, ఇప్పుడు వివేకము లేదు. 3వ అధ్యాయము 1వ వచనంలో, ఓ అవివేకులైన గలతీయులారా. ఇప్పుడు సామెతలు 24:6 ఏమన్నాడు? వివేకం గల నాయకుడవై. ఇక్కడ వీళ్ళు ఎటువంటి వాళ్ళంట? అవివేకులు. అంటే దేవుడు వివేకముకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత, వివేకము గలవాడు ఎట్లా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతాడు అనేది మనము ధ్యానం చేస్తే వాడు ఓడిపోవడం అనేది ఉండదు. వివేకం గలవాడు ఎవడైనా ఓడిపోయినంటే వాడు అవివేకంతోనే ఓడిపోతాడు. అవివేకము, అజ్ఞానము ఏంటండి?
ఉన్న మనిషి ఆత్మీయ జీవితంలో ఎక్కువ రోజులు ముందుకు సాగాడు. ఒకడు అవివేకి అజ్ఞానిని మనం ఎట్లా గుర్తుపట్టాలి? ఇప్పుడు మనం చెప్పుకుంటాం బాగానే ఉంటుంది, ఈ పర్సన్ అజ్ఞాని లేకపోతే ఈ పర్సన్ అవివేకి అని ఎట్లా గుర్తుపడతాం మనం? అంటే జ్ఞానము లేని వాడు తన తండ్రి మాటను తిరస్కరించును అన్నాడు. అదొక నిరూపణ చిన్నగా. ఎందుకు? ఒకటి జ్ఞానం లేకపోతే వాడు తల్లిదండ్రి మాట, అంటే ఆత్మీయంగా తల్లిదండ్రి మాట వినడు, తిరుగుబాటు చేసేటటువంటి వాడై ఉంటాడు. వివేకము లేని వాడు కూడా వాడి స్వచిత్తాన్ని వాడు బేస్ చేసుకొని ముందుకు సాగేవాడు. ఈ గలతీలో ఒక పరిస్థితి అంటే, ఒకప్పుడు సిలువ వేయబడినట్టుగా క్రీస్తుని చూసినారు, ఏ కృపావరంలో కూడా లోపం లేని వారుగా ఉన్నారు, పరిశుద్ధాత్మను పొందినారు. ఏంటండి 4వ వచనంలో ఏంటండి 2లో అంటాడు, ఇది మాత్రమే మీ వలన నేను తెలుసుకొన కోరుచున్నాను ఓ అవివేకులైన గలతీయులారా, ఇది మాత్రమే తెలుసుకొన కోరుచున్నాను. ఏందది? ఏంటండి? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో? అంటే వీళ్ళు ఆత్మను పొందిరని అర్థమా, పొందలేని అర్థమా? they were receiving the anointing of the Holy Spirit. They got that experience. వారి జీవితంలో కృపావరాలు పొందుకున్న అనుభవం ఉన్నది. ఏంటండి? ఆత్మ చేత నింపబడ్డ అనుభవము ఉన్నది, విశ్వాసం చేత ముందుకు సాగే అనుభవం ఉన్నది, విశ్వాసమందు నిలకడగా ఉండే అనుభవం ఉన్నది. కానీ వీరు అవివేకులు అయినారు. ఏంటండి? ఎక్కడ మారిపోయింది వీరి చరిత్ర? ఎందుకు అవివేకులైన వీళ్ళు? ఒకప్పుడు మంచి జ్ఞానంలో పరాకాష్ఠ స్థాయి గలతీలు అంటే అన్ని సంఘాల కన్నా ఫస్ట్ చెప్పుకోవాల్సినటువంటి మనుషులు వీళ్ళు. గలతీలు కొరింథీయుల కంటే, ఎఫెసీయుల కంటే, మరి అన్ని సంఘాల కంటే ఫస్ట్ ఎప్పుడు పౌలు జ్ఞాపకం చేసుకున్నా గలతీలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకు? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇస్తాను, శక్యమైతే మీరు నన్ను క్రీస్తులాగా దేవుడు దూతలాగా అంగీకరించారు. ఎంత ఉన్నతమైన స్టేటస్! ఆ సాక్ష్యము కొరింథీయులకుందా? ఆ సాక్ష్యం ఎఫెసీయులకు ఉందా? ఆ సాక్ష్యం ఎవరికి లేదు. శక్యమైతే పౌలు కొరకు ప్రాణం ఇస్తాం. ఇది చాలా ఉన్నతమైనటువంటి మెచ్యూరిటీ, ఆత్మీయతలో చాలా ఉన్నతమైన స్థాయి పోయినటువంటి సంఘం గలతీ సంఘం. ముందున్నటువంటి దైవ సేవకుని పట్టుకొని క్రీస్తు వలె అంగీకరించారు. అంటే ఎంత ఉన్నతమైన మెచ్యూరిటీ కావాలి? ఇప్పుడు మనం అంగీకరిస్తాం క్రీస్తులాగా? మన ముందున్న నాయకుని క్రీస్తే వచ్చిండండి, భూమి మీద నడుస్తున్నాడు, క్రీస్తే మాట్లాడుతున్నాడు వాక్యం చెప్పేటప్పుడని మనం మన దైవ సేవకుల గురించి చెప్పని అనుకుంటాం. కానీ గలతీలు అనుకున్నారు. అంటే అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వీళ్ళు అవివేకులైపోయినారు. ఎందుకు అవివేకులైపోయినారంటే వీళ్ళు సాతాను యొక్క కుయుక్తిని గుర్తించలేకపోయినారు. ఏంటంటే 5వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రిందికి వీళ్ళు మరలా దాస్యమును కాడి క్రిందికి కూడా చూస్తూ ఉన్నారు. ఏంటండి? ఈ ప్రేరేపణ అంటాడు 7వ వచనంలో, మీరు బాగుగా పరిగెత్తుచుంటారంటే అర్థమైంది. ఎఫెసీల కంటే, కొరింథీయుల కంటే, అన్ని సంఘాల కంటే మంచిగా పరిగెత్తుతున్న సంఘం, మంచి ప్రార్థనలో, ఆత్మీయతలో, కృపావరాలలో చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి సంఘం. కానీ ఇప్పుడు ఏమైపోయింది? బాగుగా పరిగెత్తుచుంటారంటే అర్థమైంది. ఇప్పుడు పరుగు ఆగిపోయింది, ప్రార్థన ఆగిపోయింది, విశ్వాసత ఆగిపోయింది, దేవుని సేవ చేయడం ఆగిపోయింది. ఏంటంటే సహవాసం ఆగిపోయింది. అన్నీ నష్టపోయారు వాళ్ళు. కారణం ఏంటంటే వివేకము లేకపోవడం వల్ల. ఏంటండి? నేను చాలా కాలం అయిపోయింది ఒక మాట్లాడినా. హౌ మచ్ నాలెడ్జ్ డు వి అప్డేట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ వాట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ డు వి అప్డేటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే జ్ఞానం చాలా ఉండొచ్చు అండి, ఒక్కొక్క విషయంలో జ్ఞానం ఉంటుంది, దాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఒకనికి సైన్స్లో జ్ఞానం ఉంటుంది, ఒకరికి సోషల్లో జ్ఞానం ఉంటుంది, ఒకరికి పొలిటికల్గా జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారు పొలిటికల్గా ఆయన ఉన్నంత సబ్జెక్ట్ కానీ, చరిత్ర కానీ రాజకీయవేత్తలు ఎవరు ఎరిగిన వారు లేరంతా. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశం యొక్క చరిత్రను చాలా క్షుణ్ణంగా ఎరిగిన వాడు. మందకృష్ణ మాదేవ్ గారు చాలా అద్భుతమైనటువంటి జ్ఞాన ఖని. ఆయన కూడా ఆయన మామూలు పోరాటమా, చరిత్ర మొత్తం ఎరిగినటువంటి వ్యక్తి. మన గురువు గారు రంజితోబీర్ గారు చరిత్ర మొత్తం ఎరిగిన వ్యక్తి. ఏంటండి? దేవుని బిడ్డలారా, మరి జ్ఞానులు చాలామంది ఉన్నారు. ఏదో విషయంలో మనకి మంచి కీబోర్డిస్ట్ కావాలి, మంచి జ్ఞానం మనకు శాత కాదు వాయించడానికి. ఇప్పుడు మంచి తబలా వాయించడంలో జ్ఞానవంతుడు కావచ్చు, మంచి పాటలు పాడడంలో జ్ఞానవంతుడు కావచ్చు, ఇప్పుడు సోషల్లో, సైన్స్లో, పొలిటికల్గా ఏదో విషయంలో జ్ఞానవంతులు చాలామంది ఉంటారు. కానీ జ్ఞానం అని చెప్పబడుతున్న ప్రతిదీ కూడా దైవ చిత్తానుసారమైనది కాదని మనం మొదట తెలుసుకోవాలి.
నీకున్న సౌందర్యాన్ని బట్టి నీ జ్ఞానమును ఏం చేసుకుంటివి, చెరుపుకొంటివి అన్నాడు. జ్ఞానం ఉన్నది, దైవ జ్ఞానం ఉన్నది, దయ్యముల జ్ఞానం ఉన్నది. దైవ జ్ఞానం ఉన్నది, ఆత్మ జ్ఞానం ఉన్నది, సొంత జ్ఞానం ఉన్నది. ఈ జ్ఞానములో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. దయ్యముల జ్ఞానం ఉండడం ఏంటండి, దయ్యాలకు ఏమైనా బుద్ధి ఉంటుంది అని మనం అనుకుంటాం, కానీ దయ్యాలకు చాలా జ్ఞానం ఉంటుంది. అందుకే మనుషులు రహస్య పాపాలు ఎందుకు చేస్తారండి? చచ్చిపోయిందా కూడా కొందరు చేసిన తప్పులు పాపాలు, వ్యభిచార క్రియ, లేకపోతే నరహత్యలు కానీ ఎవరైనా చంపితే వాడు చచ్చిపోయిందా కూడా ఇంకొన్ని తెలియదు. ఎంత జ్ఞానం దాన్ని దాచిపెట్టడానికి. ఏదైనా ఒక వ్యభిచార క్రియ చేస్తే చచ్చిపోయిందాక ఎవరికి తెలియని ఆడోళ్ళు మగోళ్ళు. ఎంత జ్ఞానం దాన్ని కప్పెట్టుకోవడానికి, ఆ కార్యాన్ని చేయడానికి పూనుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు, ఎంత జ్ఞానాన్ని ఉపయోగిస్తారు. ఇదంతా దయ్యముల జ్ఞానం కాదా? రహస్య పాపాలు చేస్తున్నటువంటి యవనస్తులు ఎంతమంది తెలుసు భూమి మీద? దైవ చిత్తం కాదు ఇదంతా అని తెలుసు. ఏంటండి, దేవునికి విరోధమైనటువంటి కార్యమే. నా సమయాన్ని దొంగిలిస్తుంది ఒక గర్ల్, లేకపోతే ఒక కమ్యూనికేషన్, ఒక ఫ్రెండ్షిప్. దాన్ని వెంటనే ట్రిమ్ చేసుకోకుండా కొనసాగుతున్నట్టే ఎంత జ్ఞానం ఉండాలి. విచిత్రం అనిపిస్తుంది నాకు. సంవత్సరాల తరబడి నేను చాలాసార్లు నా పక్కలో మా ఫ్రెండ్ ఉండే, వాడు నా పక్కనే ఉండి ఎప్పుడు లవ్ చేసి నాకు తెలియదు, మా మరదలే లవ్ చేసి. తీరా ఆ పిల్లని తీసుకుపోయిన రోజు నాకు తెలిసింది, ఎందుకంటే నన్ను తీసుకుపోయి జైలు వేసారు పోలీసులు. ఒకరోజంతా నేను స్టేషన్. ఎంత జ్ఞానం ప్రవీణ్కి! ఎప్పుడు కలలో కూడా కనీసం ఆ ఆలోచన కూడా రాకుండా మెయింటైన్ చేసిండు. అరే ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే వెంటనే డౌట్ వస్తుంది. వాడు ఎప్పుడైనా మాట్లాడుతున్న బిహేవియర్, నవ్వు ఎక్స్ప్రెషన్స్, లేకపోతే మాట్లాడుతున్న విధానం, ఇవన్నీ బట్టి క్యాచ్ చేయవచ్చు. అరే దిస్ పర్సన్ ఇస్ ఫెల్ట్ ఇన్ దిస్ లవ్ ఎఫెక్షన్ అని చెప్పొచ్చు. కానీ వాడు ఎక్కడ కూడా ఇంత డౌట్ రాకుండా కొన్ని సంవత్సరాలు మెయింటైన్ చేసిండాడు. తీరా ఆ పిల్లని తీసుకొని పోయిన తర్వాత, నన్ను తీసుకుపోయి జైలు వేసిన తర్వాత అర్థమైంది వీడు వేసిపోయాడు. అప్పటిదాకా వాడు ఇంత మంచోడు అనుకున్నాడు ప్రతి ఒక్కరు. ఎవరు నమ్మరు ఇట్లా చేస్తారంటే. అంటే ఎంత జ్ఞానం ఉన్నది మనుషులకు. ఇట్లా చాలా పాపాలు జరుగుతున్నాయి లోకంలో, మనకు తెలియదు. చాలా ఘోరాలు జరుగుతున్నాయి వారికి ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించి. ఏంటండి, మొదటి దినాన్ని ఒక పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. ఢిల్లీలో జాబ్ చేస్తున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ హైదరాబాద్లో ఉన్నటువంటి తన భార్య ఇక్కడ, వాడు ఢిల్లీలో ఉండి, ఆమె ఇక్కడ జాబ్ చేస్తుంది, వాళ్ళు అక్కడ జాబ్ చేస్తుంది. ఆడేం చేసిండంటే 2 రోజుల తర్వాత నేను హైదరాబాద్ వస్తున్నా అని చెప్పేసి అన్నాడు. టికెట్ బుక్ అయిపోయిందని. వాడు టికెట్ కూడా ఆమెకు పెట్టాడు. టికెట్ బుక్ అయిపోయింది, 2 days హైదరాబాద్ వచ్చేస్తున్నా. మాట్లాడినంత ఓకే, ఎవ్రీథింగ్ ఫైన్, ఓకే అండి రండి అంత మాట్లాడి. వాడేం చేసిండు, 2 రోజుల తర్వాత వచ్చే టికెట్ ఒకటి, 2 రోజుల కన్నా ముందు ఇంకో టికెట్ బుక్ చేసుకున్నాడు. ఎంత జ్ఞానం ఉపయోగించిన వాడు. వానికి ఎక్కడో డౌట్ వచ్చింది మన భార్య మీద. డౌట్ వచ్చి వాడు ఏం చేసిండంటే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ 2 రోజుల ముందే దిగి ఆ అమ్మాయి ఫోన్ ట్యాప్ చేసాడు. ట్యాప్ చేసేటానికి ఆమె ఇంటి దగ్గర లేదు, రాత్రి 11 అవుతుంది. డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి వాడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి, సో అండ్ సో ప్లేస్కి మీరు రావాలండి, ఆ లొకేషన్లో నా భార్య. డైరెక్ట్ లాడ్జింగ్కి వాడు పోలీసులను తీసుకొని పోయి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఈమె ఎంత జ్ఞానయుక్తంగా ఎంతకాలంగా కొనసాగిందో ఈ వ్యవహారం తెలియదు. మరి ఆ లాడ్జింగ్లో పట్టబడ్డ తర్వాత చాలా మనకు ఫీల్ అయిపోయింది. చాలా మంచి, ఆమె కూడా ఎవరు తప్పు చేస్తారు, చాలా గౌరవప్రదమైన కుటుంబం, మంచి పిల్లలు ఉన్నారు, జీవితం సర్వనాశనం చేసుకున్నది. తర్వాత సూసైడ్ చేసుకొని చనిపోయింది అవమానం తట్టుకోలేక. ఎందుకు ఒక అల్పకాల పాప భోగముల నిమిత్తం అంటాడు. అంటే ఆ భర్త ఉపయోగించిన జ్ఞానము, 2 రోజుల తర్వాత నా భర్త వస్తున్న తర్వాత మళ్ళీ నాకు అవకాశం దొరకదు నా యొక్క ఇల్లీగల్ కాంటాక్ట్స్ చేసుకోవడానికి, కానీ ఈమె ఉపయోగించినటువంటి జ్ఞానము, 2 కూడా చూస్తే ఇద్దరిది చాలా ఉత్తమమైనటువంటి జ్ఞానమే. చాలా ఎక్స్ట్రాడినరీగా ప్లాన్స్ చేసారు ఇద్దరు. ఏంటంటే దయ్యముల జ్ఞానం ఇదంతా కూడా. ఇటువంటి లక్షలు ఉన్నాయి లోకంలో, లక్షలు. తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు, పిల్లలు తెలియకుండా తల్లిదండ్రులు ఘోరాతి ఘోరమైనటువంటి తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు లోకంలో. అంటే మనకున్న జ్ఞానము దైవచిత్తానుసారమైనది అయితే, ఏ రీతిగా నేను పాపం చేయాలి, ఏ రీతిగా నా ఇష్టానుసారంగా బ్రతకాలి, ఏ రీతిగా నేను ఎస్కేప్ అవ్వాలి, ఏ రీతిగా నేను ఎవరు దొరకకుండా తప్పు చేయాలి, ఏ రీతిగా రహస్య పాపాలు చేయాలని ఉపయోగించదు ఆ జ్ఞానం. ఏ రీతిగా నేను సువార్త ప్రకటించాలి, ఏ రీతిగా నేను ప్రార్థనలో మోకరించి సమయాన్ని దేవునికి ఇవ్వాలి, ఏ రీతిగా ఒక 4 మాటలు చెప్పి ఒక ఆత్మను సంపాదించాలి, ఏ రీతిగా నేను ప్రభు పరిచయకు విచ్ ఇస్ ద వే టు యూజ్ ద మైటీ వే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లార్డ్. ఈ కోణంలో ఆలోచిస్తుంది వాని జ్ఞానం. భక్తులందరూ వాళ్ళు. అందుకే వివేకం ఉండాలి. వివేకం లేదు గలతీయులకు. ఒకప్పుడు బావుగా పరిగెత్తారు, తర్వాత ట్రాక్ తప్పిపోయినరు.
ఉన్నతమైన ఆత్మీయ అంతస్తులో నుంచి వెంటనే ఎందుకు పనికి రాకుండా ఉన్నటువంటి స్థానానికి వెళ్ళిపోయారు. ఏంటండి ఇప్పుడు వీళ్ళ ఇంకా అపవాదతో పోరాటం చేస్తాడా? ఏంటండి జ్ఞానము లేకపోతే నీకు బలము దొరకదు, జ్ఞానం లేకపోతే నువ్వు సర్వశక్తిమంతుడు కాలేవు, జ్ఞానం లేకపోతే నువ్వు అపవాదితో గెలవలేవు. ఒకటి వివేకం లేకపోతే వాడు అపవాది యొక్క కుతంత్రములను గుర్తించలేడు. ఇంకెట్లా తెలుస్తుంది? వీడొక ఘోరమైనటువంటి వానుకున్న జ్ఞానాన్ని చెరుపుకొని ఆ సాతాను కనిలాక ఇష్టానుసారమైనటువంటి రహస్య పాపాలకు బానిసైపోయిన వాడు దుష్టులతో ఏ రీతిగా పోరాటం చేస్తాడు ఇంకా. కాబట్టి దుష్టునికి అటువంటి వాళ్ళు సింపుల్గా వాడికి జయించేస్తారు. ఇంకా వాడు పెద్ద టార్గెట్ కాదు వాడికి. సాతాను జ్ఞానం లేనివాడు, వివేకం లేనివాడు పెద్ద టార్గెట్ కాదు. ఈ గలతీలను వాడు మంచిగా ఇరికించి పెట్టాడు ఒక విషయంలో. ఏంటంటే 5వ అధ్యాయం 15వ వచనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, మీరు ఎందుకు అవివేకులు అన్నాను, మీకు ఏ కార్యాన్ని బట్టి మీరు అవివేకులు అయిపోయినారు అన్నానంటే అంటున్నాడు, అయితే మీరు ఒకరికొకరు కుక్కలా అండి ఖర్చుకోవడానికి చెప్పండి. ఇప్పుడు ఖర్చుకునే ప్రక్రియ ఎవరికి ఉంటుంది చెప్పండి? కుక్కలకు ఉంటుంది. ఒకటే జాతి జంతువులైనా అవి కలిసి వాటి ప్రధాన శత్రువు పిల్లిని గరిచిందంటే ఒక అర్థం, ఇంకో జంతువుని గరిచిందంటే ఒక అర్థం. కానీ కుక్క ఖర్చుకోవడం మీద ఎందుకు పోల్చండి ఇట్లా వాళ్ళతో? ఒక కుక్క ఇంకొకరిని ఎట్లా ఖర్చుకుంటుందో అట్లా గలతీలు ఒకరినొకరు ఖర్చుకుంటారంట. ఒకరి మీద ఒకరు నిందలు వేయడం, ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకోవడం, కక్షలు పెంచుకోవడం. ఇంకా సాతానికి వాళ్ళు మంచిగా సుఖంసే ఉంటాడు. ఇక వాళ్ళతో టెన్షన్ లేదు. ఇక వాళ్ళు కొట్టుకుంటారు. ఇక నాతో ఎవడుద్దని చేయడు వాని కుతంత్రం అది. అందుకే వాళ్ళు అంటాడు, అసలు ఏ శరీరం కూడా మాకు శత్రువులు. మనం గుర్తుపెట్టి గలతీయులు ఏమైపోయారంటే సాతానుతో పోరాటం చేయాల్సినటువంటి వ్యక్తులు, అదృశ్య శక్తులతో పోరాటం చేయాల్సినటువంటి వ్యక్తులు ఒకరితో ఒకరు పోరాటం చేసుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు కలహాలు పెంచుకుంటున్నారు. ఇంకా ఎక్కడికి ప్రార్థన జీవితం ఉంటుంది వారి జీవితం? సాటి సహోదరుని ద్వేషించినప్పుడు ఒక అభిషక్తిని నువ్వు ద్వేషిస్తున్నావు, నిష్కారణంగా శత్రుత్వాన్ని పెంచుకున్నావు అంటే నువ్వు అవివేకి అయిపోయావు. నువ్వు ప్రార్థన జీవితం ఎంత కట్టుకుందామని సాధ్యం కాదు. ఈరోజు అరుణ్ కుమార్ గారు ఒక కొటేషన్ పెట్టాడు. ఆ కొటేషన్ ధ్యానిస్తుంటే నాకు ఇదంతా నా మైండ్లోనికి లేఖనాలు అని వస్తున్నాయి. ఏమని పెట్టిందంటే, నీ ఆత్మీయ తండ్రికి గనుక నీవు మరి శత్రువుగా భావించి విడిచిపెట్టి వెళ్తే నీ జీవితంలో ఊపిరిన్నంత కాలం నీకు దేవుడు యేసుక్రీస్తు అర్థం కాడు, నీకు ప్రవక్త అర్థం కాడు. ఇదే ఓపిరిజం అని చెప్పేసి పెట్టి ఏమైనా ఉన్నదా స్వయ విషయంలో? ఏంటంటే ఇప్పుడు నాకు స్వార్థ చెప్పి రక్షణ నడిపించినటువంటి వ్యక్తి కిరణ్ అంటే ఇప్పటికి నాకు ఎంతో గౌరవం. ఆయన బ్రతుకు ఏ రీతి ఉన్నది నాకు డజంట్ మ్యాటర్. ఐ డజంట్ కేర్ అట్ ఆల్. ఎట్ సింగిల్ మూమెంట్ కూడా నేను ఆయన పర్సనల్ లైఫ్ గురించి చెప్పడం ఆలోచించా. ఐ డోంట్ కేర్. నాకు గొప్ప స్వార్థ అయిపోయిందండి. నరకానికి వెళ్తున్నాను, నన్ను పాపంతో మరి అగ్ని గంధకంలో గుండంలో పడడానికి వెళ్తున్నాను. నన్ను స్వార్థ చేత రక్షణ నడిపించినటువంటి వ్యక్తి ఎంత పెద్ద ప్రమాదం తప్పించండి ఆయన. యుగయుగాలు నిత్యాగ్ని గుండానికి వెళ్ళవలసినటువంటి నా జీవితాన్ని నాకు సువార్త ప్రకటించి నన్ను క్రీస్తు వైపు మళ్లించి నాలో మారు మనసు నూతన జన్మ అనుభవానికి కారకుడయ్యండి. ఆయన నేను క్రీస్తు తర్వాత అంత గౌరవించాలి. ఒకవేళ ఆయన ఆ రోజు నాకు సువార్త ఇవ్వకపోతే నా పరిస్థితి ఏ రీతిగా ఉంటుండే ఈరోజు? ఇంకెంత నేను ఘోరంగా పాపుల పడిపో అసలు బతుకుతుంటున్నా ఇప్పటిదాకా. ఎన్ని ఘోరాలు చేస్తుంటే, ఎన్ని నేరాలు చేస్తుంటే, ఒకవేళ చచ్చిపోతే ఎక్కడ పడుతుంటే, నేను ఎంత ఘోరమైన స్థలంలో పడుతుంటే. ఇది వివేకం గల వాని యొక్క థింకింగ్. ఆ వ్యక్తి మంచోడు కాదు, ఆయన నాకు వార్త చెప్పిండు కానీ ఆయన బ్రతికే సక్కలు అనుకుంటే ఏంటంటే, ఇప్పుడు మా నాయన బ్రతుకు మంచిగా లేదు. మా అమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా చాలామందిని పెళ్లి చేసుకున్నాడు. లిటరల్గా జరిగిన విషయం. ఫస్ట్ భార్య అమ్మ మీద, తర్వాత ఇంకా కొంతమందిని చేసుకున్నాను. ఇప్పుడు నా సర్టిఫికేట్ల పేరు ఆయనదే ఉంటుంది. ఎక్కడ మీ డాడీ పేరు ఏందని ఆయన చెప్తాను. మా ఆయన చరిత్ర బాగలేదు కాబట్టి ఆయన నాకు నాన్నగాడు అని చూడను. ఏంటంటే జ్ఞానం లేనివాడు అంటాడు. ఇప్పుడు నువ్వు నా తండ్రి గురించి నా చెడ్డగా మాట్లాడొద్దు. నా తండ్రి క్యారెక్టర్ ఎంత మంచిగా లేకపోయినా, త్రాగుపోతాయినా, తిరిగిపోతాయినా, మా నాన్న గొప్పవాడు అని చెప్పుకుంటాడు. వాడు ఎవడైనా వాళ్ళ నాన్న గురించి వాడు చెడ్డవాడని చెప్పుకుంటారా? వాళ్ళ అమ్మ గురించి వాడు చెడ్డదని చెప్పుకుంటారా? ఎంత నీచురాలైనా, ఎంత వ్యభిచారం చేస్తున్నా, త్రాగుతున్నా, తిరుగుతున్నా, మా అమ్మ అంటే నాకు గౌరవం. 9 ఏళ్ళు మోసింది నన్ను పెంచింది, పెద్ద చేసింది. అదే నీకు పాజిటివ్ గుర్తుండాలి. ఆమె కళ్ళు తాగేది, ఆమె అదంతా నీకెందుకు? అది నీ పని కాదు. నువ్వు చూడాల్సింది ఏంది? నన్ను 9 ఏళ్ళు మోసింది, నన్ను కడిగింది, పెంచింది, పెద్ద చేసింది, ప్రయోజకం చేసింది, ఇంత స్థాయికి వచ్చేటట్లు చేసింది. అప్పుడు అమ్మ మీద నీకు ఆరాధన భావం. ఇది వివేకం గల వాని యొక్క థింకింగ్. వివేకం లేనివాడు ఎట్లా థింక్ చేస్తాడు?
మా అమ్మ అట్లా తప్పు చేయడం వల్ల నాకు 10 మందిలో నాకు అవమానం అవుతుంది, చచ్చిపో, ఉరు వేసుకుని చచ్చిపో, అది అవమానం అయితే. ఆమె బ్రతుకుని ప్రశ్నించొద్దు మనం. నీ తల్లి ఆమె. అట్ ద సేమ్ టైం ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. నా తండ్రి మీద ఎన్నో ఎలిగేషన్స్ రావచ్చు, ఎన్నో నిందారోపణలు రావచ్చు, కానీ నన్ను ఆత్మీయుల్లో కన్నడు, పెంచిండు, పెద్ద చేస్తున్నప్పుడు నాకు ఇదే గుర్తుండాలి. నాకు ఆయన చేసిన మేలు గుర్తుపెట్టుకోవాలి తప్పితే ఆయన జీవితంలో ఏదో ఉంటే నాకెందుకు. ఇక్కడ వీళ్ళంతా ఏమైపోయారు అంటే ఒకరికొకరు ఖర్చుకుంటారు. నువ్వు మంచుడు కాదు, నువ్వు మంచుడు కాదు, ఆ పౌలే మంచుడు కాదు అంటారు లాస్ట్కి వస్తే. ఎంత నీచాతి స్థానంలోనికి వెళ్ళిపోయింది గలతీ సంఘం. ఎందుకు? వివేకము పొడగొట్టుకున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు అంటున్నాడు దేవుడు, జ్ఞానము గల నాయకుడవ యుద్ధము చేయము, వివేకము గల నాయకుడవ యుద్ధము చేయము అని చెప్పిన తర్వాత వివేకం గలవాడు ఏం చేస్తాడంటే ఆలోచనలు అనేకం స్వీకరిస్తారు. వాడు ఏంటండి ఆలోచన చెప్పువారు అనేకులు ఉంటే ఆశీర్వాదకరమని కిందెందుకు అన్నాడు, పైన వివేకం గల నాయకుడవ యుద్ధం చేయమని అంటే వివేకం గలవాడు మోషే సభికులను పోగు చేసి చర్చించేవాడు. అది వివేకం గల మనిషి ఒక లక్షణం. ఆయనకు మైండ్లో ఒకటి ఉంటుంది, థాట్, దేవుడు చెప్పింది ఒకటి ఉంటుంది ఇలాగ చేయమని. కానీ ఇక్కడ వీళ్ళ నుంచి ఏ ఆలోచనలు వస్తాయి, దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది, నాకు ఈ పని చేద్దాం అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు నేను సౌండ్ సిస్టమ్ ఉండాలనుకుంటున్నాను, నా దగ్గర ఉన్న డబ్బులతోనే నాకు వచ్చింది నేను తెచ్చుకోవచ్చు. కానీ దీంట్లో ఒక 10 మందిని ఇన్వాల్వ్ చేసిన, ఒక సేవకులు ఇన్వాల్వ్ చేసిన, అందరం కలిసి పరిచయం రోజు అవుతున్నాం కదా. ఏ రకమైన సౌండ్ తీసుకుంటే బాగుంటుంది, ఎవరి ఆలోచన తీసుకుంటే బాగుంటుంది, ఎంత డబ్బు మనం ఏ రీతిలో పోగు చేస్తే బాగుంటుంది. చిన్న కార్యక్రమం కావచ్చు, కానీ 10 మంది సలహా తీసుకొని ఆలోచన తీసుకొని వెళ్ళడం ద్వారా మనం దాంట్లో సక్సెస్ఫుల్ని అపవాదికి చోటు చేయకుండా స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. మనకు వచ్చిన ఏ ఆలోచన అయినా దేవుని సన్నిధిలో పెట్టాలి, ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, గలతీయులు వీళ్ళ వివేకము దెబ్బతినిపోయింది. వీళ్ళు సాతానుకు చేతి నిండా దొరికిపోయారు. తీరా పౌలు మీద నిందలు వేస్తున్నారు, పౌలును విడిచిపెట్టిపోవడానికి సిద్ధపడ్డారు, సత్యాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డారు. కారణం ఏంటంటే ఒకే ఒక లక్షణము, వివేకము లేకపోవడం. ఈరోజు నీవు నేను మనం అడుగుదాం, ప్రభువా మాకు కావాల్సింది రోజు డబ్బులు కాదు. డబ్బులు ఏం చేస్తాయండి? డబ్బులు మనిషిని చెరిపేస్తాయి, డబ్బులు మనిషిని పాపంలో పడేస్తాయి. డబ్బు ఎక్కువైపోయింది అనుకో, వానికి ఎంజాయ్ చేద్దాం అనిపిస్తుంది. డబ్బు ఎక్కువైపోతే తాడుకు బానిసైపోయి, డబ్బును బట్టి ఎంతమంది తాడుకు బానిసైపోయిన వారు ఉన్నారు. దేవుని బిడ్డ దాని ద్వారా శాపం వస్తుంది. ఎంత అవసరమో అంత దేవుడు మనకి ఏమన్నాడు. ఇప్పుడున్న పరిస్థితిలో నాకు 50 లక్షలు అవసరం, కానీ 50 కోట్లు అవసరం లేదు. 50 లక్షల వరకే నా మనసులో దేవా నాకు ఇంతవరకే అని అడుగుతాను. ఇప్పుడున్న పరిస్థితిలో నీ పరిచయం చేయాలంటే నాకు అంత అమౌంట్ అవసరం. ఇప్పుడు నేను 5,000తోని 10,000తోని పరిచయం చేసే దినాలు కావు కదా. ఇట్లా ఒక్కోసారి మనం ఇక్కడ నుంచి జహీరాబాదో లేకపోతే పాలవాట్లనో లేకపోతే వేములవాడనో పోయిస్తే కాలిన కార్ పెట్రోల్కి 3,000 అయిపోతాయి. మరి ఇప్పుడు నేను 5-6 వేలతో నేను పరిచయం చేస్తే ఒకప్పుడు చేసిన, ఒకప్పుడు ఇక్కడ నుంచి సంగారెడ్డి పోయిస్తే నాకు బండి మీద వెళ్ళేది పెట్రోల్కి 200 అయ్యేది. అప్పుడు తక్కువ రేట్లు 300 అయ్యేది. అడిగి పోయినందుకు నాకు 1000 రూపాయలు కనుక పెడితే నడిచిపోయేది. ఇంకా నా కన్నులో పెట్రోల్ ఖర్చు పోను, మళ్ళీ పోషణకు ఇంకా పరిచయం ఇంకో స్థలానికి వెళ్ళడానికి ఉపయోగపడేది. కానీ ఇప్పుడు పరిస్థితులు లేవా. ఇప్పుడు ఒక 4 వెళ్ళాలి. ఒకప్పుడు ఒక్కనే వెళ్ళినా, ఒక్కనే తిరిగిన బండి మీద లక్షల కిలోమీటర్లు ఒక్కనే పోతుంటే, ఏ రాత్రి ఎక్కడెక్కడనో తిరిగినా దేవుడే కాపాడి. చలికాలం వస్తే నాకు అవే గుర్తుకొస్తాయి. ఇట్లా బైక్ నడుపుతుంటే చేతులన్నీ వంగిపోయేది. అయినా జరికిన వేసుకుంటుంటే, హెల్మెట్ పెట్టుకుంటుంటే అన్నీ 4 సంఘాలు నడిపించేది ఆదివారం. దేవుని బిడ్డలారా, కాబట్టి వివేకం అవసరం. మనం దేని కొరకు మన యొక్క ఎనర్జీని ఉపయోగిస్తున్నాం, వివేకం ఉండాలి. మన జ్ఞానం దేని కొరకు ఉపయోగిస్తున్నాం, నీ తలాంతులు దేని కొరకు ఉపయోగిస్తున్నాం, నీ సమయాన్ని దేని కొరకు ఉపయోగిస్తున్నాం, నీ బలము దేని కొరకు ఉపయోగిస్తున్నాం, నీ దగ్గర ఉన్న డబ్బు దేని కొరకు. ఎవ్రీథింగ్ షుడ్ బి కౌంటబుల్. ఏంటంటే ప్రతిదీ నువ్వు జ్ఞానయుక్తంగా, నా దగ్గర ఇది ఉంది, దేనికి ఉపయోగిస్తున్నా. ఇప్పుడు నేను కారు కొన్నప్పటి నుంచి అది పరిచయలోనే తిరిగింది 1,00,000 కిలోమీటర్ల వరకు. ఇంకా నా వ్యక్తిగత నేను ఏ చుట్టం ఫంక్షన్కి పోయింది లేదు, ఎవరి శ్రీమంతం పోయింది లేదు, ఎవరి బర్త్డేకి పోయింది లేదు, ఎవరి సావుకు పోయింది లేదు, ఎవరి పూర్వుడికి పోయింది లేదు. దాని కొరకు తిరగలేదు నా కారు. ఎటువైనా పరిచయం కొరకు పోయింది అది. అంటే దాన్ని కూడా తిరగాలనుకుంటే పోయి రావచ్చు. ప్రతి ఒక్కరిని బర్త్డేకి వస్తారా బాబా అందరు చెప్తారు, ఫోన్లు చేసి ప్రతి ఒక్కరిని పెళ్లి చెప్తారు. కానీ అందరు ఫిక్స్ అయిపోయారు మా ఊళ్ళో ఏంటంటే వీళ్ళు దేనికి రాడు, చెప్పి లాభం లేదని చెప్పడం మంచి చేసి. దేవుని బిడ్డలారా, కాబట్టి మన ఇప్పుడు నేను తిరగవచ్చు, నా వ్యక్తిగత నా రిలేషన్స్ బిల్డప్ చేసుకోవడానికి, లేకపోతే నా రక్త సంబంధులతో కలిసి ఉండి తిరగవచ్చు. కానీ అది వివేకం గల నాయకుని ఒక లక్షణం కాదు. ఏంటంటే అది వివేకం. అదే నేను దేవుని పరిచయకు తిరిగితే దీనికి బహుమానం ఉన్నది, దేవుడు మెచ్చుకునే కార్యక్రమం, ఇంకా నీకు బలం ఇస్తాడు ఆత్మీయ జీవితం.
కాబట్టి సాతానుకు చేతి నిండా దొరికేటటువంటి బ్యాచ్ ఎవరయ్యా అంటే అవివేకులు. హల్లెలూయా. అజ్ఞానులు దొరుకుతారు. అది ఏ జ్ఞానం? ఆత్మ సంబంధమైన జ్ఞానం లేకపోవడం. లోక సంబంధంగా ఉంది జ్ఞానం, అన్ని విషయాల్లో జ్ఞానం ఉంటుంది. మనకి జ్ఞానం లేదంటే వాడు మొత్తం పిచ్చోడు అయిపోయినాడు కాదు. పాపం చేయడానికి జ్ఞానం ఉంటుంది, వేరే వేరే మంచి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి జ్ఞానం ఉంటుంది, కానీ ప్రార్థించడానికి జ్ఞానం ఉండదు. ఏంటంటే దైవజనుడికి లోబడడానికి వివేకం ఉండదు. సువార్త పరిచర్యలో వెళ్ళడానికి జ్ఞానం ఉండదు. నా దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఏ రీతిగా ప్రభు పరిచర్యకు వాడాలనే విషయంలో జ్ఞానం ఉండదు. నా బలాన్ని ఏ రీతిగా నేను దేవుని సేవకు ఉపయోగపడాలి అనేది జ్ఞానము ఉండదు. నా యవ్వనం ఏ రీతిగా ప్రభు పరిచర్యకు ఉపయోగించాలనే జ్ఞానం ఉండదు. ఇప్పుడు నేను చేసిన ఫర్ ఎగ్జాంపుల్ 14 సంవత్సరాలు ఒక పూట తిను నేను. ఇప్పుడు రేపు నాకు ఇప్పుడు 40 ఏళ్ళు, ఇంకో 10 ఏళ్ళు అయిందనుకో, 50 ఏళ్ళ తర్వాత ఉండగలుగుతానా? కానీ ఒక యవనస్తుడు ఉండగలుగుతాడు. మరొక చరిత్ర సృష్టించాలంటే అలవాటు చేసుకోవాలి, సాధన చేయాలి. ప్రతి విషయం అంతే ఉంటుంది. ఇప్పుడు నేను 14 ఏళ్ళుగా సాధించినటువంటి దాంట్లో ఉపవాస ప్రార్థనలు ఒకటైతే ప్రతిరోజు గంట సేపు ప్రార్థించడం. 2017 సంవత్సరం అయితే రోజు 4 గంటలు చేసిన. పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు నిలువు ముఖాల మీద గడిపేది. ఎట్లా సాధ్యమైంది మరి 4 గంటలు చేయడానికి? కొంతమంది భక్తులు జీవితకాలమే చేశారు. ఇంకా నేను 1 ఇయర్ చేసిన. 17లో 2017లో ఆ సంవత్సరం అంతా అదొక తీర్మానం. కొత్త సంవత్సరంలో దేవుని బిడ్డలారా, ఇప్పుడు అంతకంత మెచ్యూరిటీ వస్తున్నది. ఏ విషయాలు మనం కాన్సన్ట్రేషన్ చేయాలి అని దాని గురించే మనము కమిట్ అయి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనకు పరిచర్య చేయడానికి ప్రార్థన అవసరము, పరిశుద్ధత అవసరము, ఉపవాసాలు అవసరము, అన్నిటికంటే ముఖ్యంగా డబ్బు అవసరం. డబ్బు లేకపోతే నీకు ప్రార్థన జీవితం ఉన్నా, పరిశుద్ధత ఉన్నా, లేకపోతే ఉపవాస ప్రార్థన చేసినా నువ్వు సేవలో ముందుకు వెళ్ళలేవు. అందుకే సాధన చేసినంటే మనం అప్పటి నుంచి వ్యాపార రంగం మీద దృష్టి పెట్టకుండా అదొక దాడి మన మీద. ఎప్పుడో మనం దృష్టి పెట్టుంటే ఏ పాటికి మన కొంత ఫైనాన్షియల్గా మనం సెటిల్ అయ్యేది. మరి వివేకం లేదు క్రైస్తవులకు. ఒకప్పుడు నేను గజ్వేల్కి వచ్చినప్పుడు ఇక్కడ సంగాపూర్ రోడ్లో మనకు కొంచెం దొంతూరు ప్రసాద్ వెళ్తే నేను 2011 వచ్చినప్పుడు 4 లక్షలకు ఆయన ఎక్కర్ స్థలం అమ్ముతాను. అప్పుడు నర్సరెడ్డి ఎమ్మెల్యేగా ఉండేది. 4 లక్షలకు ఎక్కర్ అమ్ముతాను. ఇప్పుడు అది 4 కోట్లు అయింది. వివేకం ఉన్నోడు ఏం చేస్తాడు? అప్పుడు ఏదైనా కష్టపడి 4 లక్షలు పెట్టి అది కొని పెట్టుకుంటాడు ముందుగా. ఇంత దూరం 10 సంవత్సరాల ముందు చూస్తున్నాడు. 10 ఏళ్ళ తర్వాత 4 లక్షలది కాస్త 4 కోట్లకి వెళ్ళిపోయింది. మేమే మా స్థలము మతం వల్ల అమ్మింది 6 లక్షలకి ఎకరైనా అమ్మినాం. ఈరోజు అది 60 లక్షలు అయింది. అంటే వివేకము లేకపోతే ఏ విషయంలో అయినా మనం సక్సెస్ఫుల్ అనేది చూడాలి. అందుకే కొంతమంది వైశ్యులు ఏం చేస్తారంటే, మా దగ్గర డబ్బు 50 లక్షలు ఉందనుకో, 50 లక్షలతో ఒక ఇల్లు కొనవచ్చు, ఒక ఇల్లు వస్తుంది. కానీ ఏం ఆలోచిస్తుంది? ఇల్లు కొన్నానుకో, 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ఇల్లు పోర్షన్లో తింపి కొడితే 20,000, 25,000 నాకు రెంట్స్ వస్తాయి. ఈ 50 లక్షలు ఇన్వెస్ట్ పెట్టి అటు ఎక్కడో దూర ప్రాంతంలో ఒక 5 ఎకరాలు కొనేసి అనుకో, 10 లక్షలకి ఎకర లెక్క కొనేసి పడేసి మర్చిపోతుంది. దాన్ని 5 ఎకరాలు 50 లక్షలు కొనేసి మర్చి ఒక 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, ఒక 10 ఏళ్ళు ఆగుతాడు. ఈ 5 లక్షలకి ఎక్కరు, 10 లక్షలకి ఎక్కరు ఉన్నది కాస్త 50 లక్షలకి వెళ్ళిపోతుంది. ఆ క్రైస్తవులకి ఏమనుకుంది ఆ వివేకం? అంత దూరం ఆలోచించరు. మనకు తిండికుంటే జాలిబాయి, ఈ పూట నడిచిందా జాలిబాయి, పిల్లల పెళ్లిళ్ళు వస్తే ఆలోచనలు పడతారు. ఏదో ఒకటికి ఉన్న దాంట్లో పెళ్లిళ్ళు చేసడం, ఉన్న దాంట్లో చదివించడము, పిల్లల చదువుల పట్ల ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉండవు. ఏంటంటే we must have the great plans for future. డజంట్ కేర్ అంటే జీవితంలో ఫెయిల్ అయిపోతాం. గలతీలకు ఏంటంటే వివేకము లేదు. దేవుని బిడ్డల ఈరోజు మనం అన్ని విషయాల వివేకం గలవారమై ఉండాలి, ఒక విషయంలో కాదు. కాబట్టి దేవుని అడుగుదాం, ప్రభువా మాకు లోక జ్ఞానం కావాలి, దైవ జ్ఞానం కావాలి. దయ్యముల జ్ఞానం మాకొద్దు. దయ్యముల జ్ఞానము పాపం చేయడానికి ఉపయోగపడుతుంది, తిరుగుబాటు చేయడానికి ఉపయోగపడుతుంది, రహస్య పాపంలో పడిపోవడానికి ఉపయోగపడుతుంది, నా లోహాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఆ జ్ఞానం నాకు వద్దయ్యా, మన దైవ జ్ఞానం చేత నింపండి అని మనం ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయండి. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నిఘనమైన శ్రేష్టమైన నామాలకు వందనాలు దేవా. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి వివేకము గల నాయకుడవై యుద్ధం చేయమని మీరు చెప్పినారు. వివేకము గల సొలొమోను కనిపిస్తున్నాడు మా ముందు. సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసినటువంటి వ్యక్తిగా అన్ని విషయాలు ఆయన జ్ఞానము పరాకాష్ట.
అవివేకులైనటువంటి గలతీయులు కనిపిస్తున్నారు. దేవా, మేము గలతీయుల వలె ఉండొద్దు, వివేకము గల మనుషులుగా మేము ఉండాలి. అట్టి ఆత్మకార్యం జరిగించండి. నెక్స్ట్ మంత్లో జరగబోతున్నటువంటి క్రిస్మస్ క్రూసైడ్స్ అన్నీ సక్సెస్ఫుల్గా జరిగించండి. ప్రతి స్థలంలోనికి మీరు దిగిరండి దేవా, నీ అభిషేక తైలం కుమ్మరించండి. స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి దానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం చిత్తమైతే సౌండ్ సిస్టమ్ కొరకు పిలుపునిచ్చాం. కొంతమంది మాత్రమే రెస్పాండ్ అయ్యారు, ఇంకా అనేకులు రెస్పాండ్ అయ్యి అతి త్వరలో మరి సౌండ్ సిస్టమ్ కూడా కొనుటకు మీరే కృపను అనుగ్రహించి మీ చిత్తానుసారంగా మీరే దాన్ని వాడుకోనమని మహిమగణత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాను, ప్రవేశ రక్తమే, ప్రవేశ నామానికి అపవాదికి నివాని క్రియలకు అనంత కోడి నాశనం కలుగునుగాక. ఆమేన్ ఆమేన్.